మోదీ కేబినెట్ లో తెలంగాణకు ప్రాధాన్యం ఇచ్చినట్లు తెలుస్తోంది. తెలంగాణకు 2 కేబినెట్ బెర్తులు దక్కే ఛాన్స్ కనిపిస్తుంది. ప్రస్తుతం ఉన్న బీజేపీ అధ్యక్షుడు మాజీ అధ్యక్షులను కేబినెట్ లోకి తీసుకోనున్నట్లు ఢిల్లీ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. కిషన్ రెడ్డికి కేబినెట్ మంత్రి బండ సంజయ్ కు సహాయ మంత్రి పదవి ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. భారత ప్రధానిగా నరేంద్ర మోదీ హ్యాట్రిక్ ప్రమాణ స్వీకారోత్సవానికి దేశ రాజధాని ఢిల్లీ అంగరంగ వైభవంగా ముస్తాబోతుంది. రేపు రాత్రి 7:15 రాష్ట్రపతి భవన్ లో మోడీ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. వివిధ రాష్ట్రాల సీఎంలతో పాటు పొరుగు దేశాల అధినేతలు పాల్గొనున్నారు. ప్రమాణ స్వీకారానికి G20 సదస్సు తరహాలో భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ఢిల్లీలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం ముగిసింది. ఈ భేటీలో ఎన్నికల ఫలితాలపై సమీక్షించారు. రాహుల్ గాంధీని లోక్సభ పక్ష నేతగా ఎన్నుకునే అంశంపై చర్చించారు. ఏఐసీసీ నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ సమావేశానికి హాజరయ్యారు. తెలుగు ఖ్యాతిని ప్రపంచానికి చాటిన మీడియా మొకల్ రామోజీరావు ఫిల్మ్ సిటీలో సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖులు నివాళులర్పిస్తున్నారు. టాలీవుడ్ ఆయనకు సంతాపంగా ఆదివారం షూటింగ్లు నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. రేపు రామోజీరావు అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహిస్తామని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. కాళేశ్వరంలోని సుందిళ్ల బ్యారేజీని జస్టిస్ పీసీ ఘోష్ పరిశీలించారు. ఇంజనీరింగ్ అధికారులతో కలిసి బ్యారేజీని పైభాగంలో గేట్ల వద్ద పరిశీలించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. దిగువకు వెళ్లి మరమ్మతులు చేపడుతున్న నవయుగ కంపెనీ ప్రతినిధులతో బ్యారేజీ సమస్యలపై సూచనలు చేశారు. పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. తెలంగాణలో రేపు జరగనున్న గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 4,03,000 మంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నారు. ఉదయం 10:30 నుంచి 1 గంట వరకు పరీక్ష జరుగుతుంది. నిమిషం ఆలస్యమైన అనుమతించమని టీజీపీఎస్సీ తెలిపింది. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉండనుంది. చంద్రబాబు ప్రోత్సాహంతోనే టీడీపీ, జనసేన శ్రేణులు వైసీపీ నేతలపై దాడులకు తెగబడుతున్నాయని గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని ఆరోపించారు. ఈ దాడులపై తాము డీజీపీ, జిల్లా ఎస్పీలకు ఫిర్యాదు చేయనున్నట్లు ఆయన తెలిపారు. తాము ఓటమి బాధలో బయటకు పోకుండా ఇంట్లో కూర్చున్నా అక్కడకు కూడా వచ్చి దాడులు చేస్తున్నారని ఆవేదన చెందారు. ఏపీ బ్యావరేజెస్ కార్పొరేషన్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డి నివాసంలో సిఐడి సోదాలు కొనసాగుతున్నాయి. ఆయన ఆస్తులు, పెట్టుబడులపై అధికారులు ఆరా తీస్తున్నారు. ఏపీ మద్యం డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు ఆయన సన్నిహితుల చేతుల్లోనే ఉన్నట్లు అనుమానిస్తున్నారు. ఆలా ఇన్ఫ్రా నిర్మించి రోలింగ్ మిడోస్ ప్రాజెక్టులో 25 కోట్ల పెట్టుబడులు పెట్టినట్లు సమాచారం. వైసీపీ అధినేత జగన్ ఇంటికి విజయమ్మ వెళ్లారు. విదేశాల నుంచి నేరుగా విజయమ్మ ఏపీకి వెళ్లారు. నిన్న సాయంత్రం జగన్ ఇంటికి వెళ్లిన ఆమె కొన్ని రోజుల పాటు కొడుకుతోనే ఉండే అవకాశం ఉంది. కష్టకాలంలో ఆమె తన కొడుకుకి మోరల్ సపోర్ట్ ఇవ్వాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల ముందు అమెరికా వెళ్లిన విజయమ్మ నిన్న తిరిగి వచ్చారు. భారత్పై పొరుగు దేశమైన పాకిస్తాన్ తన వక్రబుద్ధిని మరోసారి బయటపెట్టింది. మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టబోతున్న నరేంద్ర మోదీకి ప్రపంచ దేశాధినేతలు అభినందనలు తెలియజేశారు. కానీ పాక్ విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి ముంతాజ్ జాహ్రా బలోచ్ మాత్రం భారత్ ఎన్నికలపై తాము జోక్యం చేసుకోబోమని అక్కసు వెళ్లగక్కారు. For more videos like this, subscribe Big TV channel.